ఎస్ఆర్ నగర్ కాలనీలో ఇది పరిస్థితి. ఇండ్లకి వెళ్ళి బయటికి రావడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి. ఈ కొత్త కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కూడా జరుగుతుంది. ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు. ఇది పరిస్థితి, వాస్తవ పరిస్థితి. వర్షం అయితే తగ్గింది, కానీ ఇంకో 2 గంటలు 3 గంటలు ఈ వరద ఉధృతి అనేది ఇలాగే ఉంటుంది. వరద అనాలా, కాలువ అనాలా, లేదు అంటే అక్రమ నిర్మాణాలు చేయడం వల్ల నాలాలు, మోరీలు, డ్రైనేజీలు ఆక్యుపై చేయడం వల్ల కాలువల దాంట్లో పోవాల్సిన, చెరువులో పోవాల్సిన నీరు ఇక్కడికి వచ్చింది అనేది ఇంకా మీ ఊహకు, మీ ఆలోచనకు వదిలేస్తున్నారు. జేసీఎల్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు, సహకరిస్తారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్.